హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం టాటా టిగోర్ అయితే తీసుకురావడం జరిగిందండి. చాలామంది అడుగుతున్నారు కదా, ఈవీ కారు కావాలని. ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ పెట్టిన కాడ నుంచి నేను మన యూట్యూబ్ ఛానల్లో ఈవీ కారు అంటే ఎలక్ట్రిక్ కారు అయితే నేను పెట్టలేదు. మొదటిగా అయితే పెడుతున్నానండి. మీకోసం ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చూడొచ్చండి. ఫ్రెండ్స్, కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్లో M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది, మమతా హాస్పిటల్ రోడ్లో. ప్రస్తుతానికి ఈ కారు ఖమ్మంలో అయితే ఉందండి, తెలంగాణ కార్ అండి. ఇంకా మీరు ఎవరైనా కార్లు అమ్ముకోవాలనుకున్నా కానీ కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఉన్నటువంటి కార్ని మా దగ్గరికి తెచ్చి అంటే మా M&M కార్స్లో తెచ్చి పెడితే మాత్రం వీడియోస్ తీసి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి కార్ని అయితే అమ్మటం అయితే జరిగింది, కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ కారు ఖమ్మంలో అయితే ఉందండి. ఇది తెలంగాణ కారు, 2022 కారు. ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడింది. తెలంగాణలో ఏ ఆర్టీఓ ఆఫీస్కి సీసీ కావాలన్నా తీసి ఇవ్వటం అయితే జరిగిద్దండి. నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి 2500 రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చిందండి. ఫ్రెండ్స్, ఇక కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే అలాగే తెలంగాణ కారు కాబట్టి మీకు ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా మీకు కావాలంటే మాత్రం మేము కల్పించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందున్న కారు టాటా టిగోర్ XZ ప్లస్ వేరియంట్ అండి, టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2022 మోడల్ అండి. 2037 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే జెన్యూన్ రీడింగ్ అండి, 73,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. అలాగే ఎలక్ట్రికల్ కార్ అండి, అలాగే ఆటోమేటిక్ కార్ అండి. ఈ కార్ చూసుకున్నట్లయితే టాటా టిగోర్ XZ ప్లస్ AMT ఆటోమేటిక్ కార్ అండి. అలాగే ఆటోమేటిక్ కార్ అండి. ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి, డాక్టర్ గారి కార్ అండి. ఈ కార్ చూసుకున్నట్లయితే డాక్టర్ యూజ్ చేసినటువంటి కార్ అండి. మీకు తెలంగాణలో ఏ ఆర్టీఓ ఆఫీస్కి అయినా సీసీ అయితే ఇవ్వటం అయితే జరిగిద్దండి. ఆ విషయంలో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఇది ఢిల్లీ కారు కాదు, తెలంగాణ కారు కాబట్టి నేమ్ ట్రాన్స్ఫర్కి లక్షలు అయితే కాదు, 2000 నుంచి 2500 రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చిందండి. ఫ్రెండ్స్, ఇక బ్యాటరీ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే బ్యాటరీ కానీ మోటార్ కండిషన్స్ అనేది పర్ఫెక్ట్ కండిషన్స్లో అయితే ఉన్నాయండి. ఇక కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి 100% టైర్స్ ఫ్రంట్ అయితే ఉన్నాయి, రీసెంట్గా అయితే వేపించారు. వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% టైర్స్ అయితే ఉన్నాయండి. స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే 30 నుంచి 40% మధ్యలో టైర్ అయితే ఉందండి. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది, స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. పవర్ విండోస్ ఉన్నాయి, 4 వర్కింగ్లో అయితే ఉన్నాయండి. సెంట్రల్ లాకింగ్ ఉందండి. స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, పుష్ స్టార్ట్ బటన్తో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS అయితే ఉంది. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 5 సీటర్ కార్ అండి. కారు బాడీ పరంగా చూడొచ్చండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. 1-2 చోట్ల గీతలు పడితే బంపర్లకి లైట్గా 1-2 టచ్ అప్ అనేది కామన్గా అయితే పడతాయండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది, తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉందండి. ఒకవేళ మీరు మీ మెకానిక్స్ని తెచ్చి చూపించుకుంటా అన్నా కూడా చూపించుకోవచ్చు. ఎటువంటి అబ్జెక్షన్ అయితే పెట్టేదైతే ఏం లేదండి. ఇక కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC, లెఫ్ట్లో ఉన్నటువంటి 3 పిల్లర్స్, రైట్లో ఉన్నటువంటి 3, అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి 3, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టి కానీ, డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ అండి, డోర్కి వచ్చేది లైనింగ్ పేస్టింగ్తో వస్తుంది. డోర్ లైనింగ్ కానీ, బాడీ యొక్క పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే కింద బాడీకి ఎటువంటి డెంట్స్ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు, నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు. మీరు ఎవరైతే తీసుకుంటారో కొనుక్కున్న వాళ్ళే ఈ కార్కి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 8,50,50,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. 8,50,50,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలి. అలాగే ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తానండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, లైక్ అనేది మర్చిపోకండి ప్లీజ్ అండి. ఈవీ కార్ అన్నారు కదా, మీకోసం ఈవీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఎలక్ట్రిక్ కారు, డాక్టర్ గారి కార్ అండి. చూడొచ్చు,
కారు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే ప్రొజెక్టెడ్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. 100కి దాదాపుగా 90 నుంచి 100% ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయండి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇంకా టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి 100% ఫ్రంట్ టైర్ అయితే ఉంది. చూడొచ్చండి, 100కి 100% అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80 నుంచి 90% టైర్ అయితే ఉందండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డీఫాగర్ అయితే ఉందండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. చూడొచ్చండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. కారు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి 100% ఫ్రంట్ టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% టైర్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే చూడొచ్చు, డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డ్యూయల్ టోన్ కలర్తో. చూడొచ్చు, రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. చూడొచ్చు, స్టార్ట్ అయిపోయింది కారు. సౌండ్ ఏముండదు ఈ కార్కి. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా స్మూత్గా ఉంది. అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్, అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 73,073 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే ఈ కార్కి స్క్రీన్ కూడా అయితే ఉందండి. అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది. అలాగే చూడొచ్చండి, రివర్సు అలాగే న్యూట్రల్లో ఉంది. ప్రస్తుతానికి న్యూట్రల్ పెట్టాను. అలాగే డ్రైవ్ మోడు డ్రైవ్లో ఉంది ఇప్పుడు. అలాగే స్పోర్ట్స్ వర్షన్ అండి. చూడొచ్చు, అలా న్యూట్రల్లో పెడతాం అయితే జరిగిందండి కార్ని. చూడొచ్చండి, డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా అయితే ఉంది. అలాగే 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి, వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే షరీఫ్ ఇట్లా 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇంజన్ ఆఫ్ చేసేసి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా చాలా చక్కగా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను, ఒకసారి చూడొచ్చండి. డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది. అలాగే స్టెప్నీ టైర్ ఒక 30 నుంచి 40% అయితే ఉంది. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఎక్కడ నట్ అండ్ బోల్ట్ మీద కూడా ఎటువంటి రేంజ్ అయితే పెట్టలేదు. అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ అండి. యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది. రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చూడొచ్చండి, ఏబిఎస్ అయితే ఉందండి. అలాగే ఈవీ కార్ అండి. ఇక ఇంజన్ నాయిస్ చూపించడానికి ఇక ఈ కార్ ఇంజన్ నాయిస్ అయితే ఏముండదు. ఇదే అండి. ఇక బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. 2022 టాటా టిగర్ ఫస్ట్ టైం అనమాట. దాదాపుగా 3,500 కార్ల వీడియోస్ తీశాను. షార్ట్ వీడియోస్ ఒక 2,000 కార్ల వీడియోస్ తీసుంటాను. దాదాపు 2 కలుపుకుంటే 5,000 కార్లు 5,500 కార్ల వీడియోస్ తీశాను. ప్రతి ఒక్క కారు కూడా ఇంజన్ స్టార్ట్ చేసి చూపించాను ఇప్పుడు దాకా. ఈ కార్ స్టార్ట్ చేసినా కూడా బండి ఇంజన్ అనేది సౌండ్ అనేది నాయిస్ రాదు కాబట్టి ఇక ఎట్లా చెప్పాలో అందుకనే ఇక ఇంజన్ ప్రస్తుతానికి ఇందాక స్టార్టింగ్లో ఉంది, స్టార్టింగ్లోనే ఉంది. ఇంజన్ సౌండ్ అంటూ ఏముండదు. ఇక మీరు యాక్సిలేటర్ ఇస్తే బండి ముందుకు వెళ్తూనే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, 2022 కారు టాటా టిగోరు XZ ప్లస్ ఆటోమేటిక్ కార్ అండి. టాప్ అండ్ వేరియంట్ అండి. రేట్ చూసుకున్నట్లయితే 8,50,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.